అన్ని అభియోగాలుండి కూడా తను జైలు నుండి పారిపోతే అది కొత్త కేసు అవుతుందని మాధవ్కి తెలీదా సార్? తెలిసి మరో తప్పు చేశాడు. మాధవ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో ఎవరితో మాట్లాడతాడో నాకు బాగా తెలుసు సార్. మాధవ్ని తీసుకునే వస్తాను. భగవంతుడా! ఒరే యశ్వంత్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అమ్మా, అర్చన వచ్చిందా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? అర్చన వచ్చిందా? నేను రాగానే అమ్మా అని పిలుస్తావనుకున్నాను, కానీ అర్చన వచ్చిందా అని అడుగుతావనుకోలేదురా. అమ్మా, నాకు నువ్వు కావాలి, అర్చన కావాలి. దయచేసి నన్ను అర్థం చేసుకోమ్మా. ప్లీజ్. ఏంట్రా ఈ పిచ్చి చేష్టలు? నువ్వు నాకు దండం పెట్టడం ఏంట్రా? నువ్వు అడిగింది ఆఫ్టర్ ఆల్ అర్చనేగా. నా కొడుకు కోసం ఒక అమ్మాయిని తీసుకురాలేనా? అర్చన ఎక్కడున్నా తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాన్రా. అమ్మా, నువ్వు నాకిలా చెప్పే లండన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చావు. మర్చిపోయావా అమ్మా? ఒరే యశ్వంత్, గతం వేరు, ఇప్పుడు వేరు. నువ్వు అర్చన్ని ప్రేమిస్తున్న విషయం మీ అత్తయ్యకి, మావయ్యకి, సంయుక్తకు కూడా తెలిసిపోయిందిరా. మీ మావయ్య, అత్తయ్య నీ పెళ్లి అర్చనతో జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను, అర్చన్ని నేనే కాదు ఇంకెవ్వరూ వేరు చేయలేర్రా. ఇక నేను మా వదినకిచ్చిన మాట అంటావా? అవన్నీ నీ ప్రేమ ముందు తేలిపోయాయిరా. ఇప్పుడు నీ ప్రేమే గెలిచిందిరా. అర్చన ఇప్పుడు నీ సొంతం. అమ్మా, సంయుక్త ఎక్కడ? బావా, అల్లుడు, నువ్వేం ఆలోచన పెట్టుకోమాక. నీ మావయ్య నేను కలిసి నీ పెళ్లి అర్చనతో జరిపించనాకే సీమకు పోతాం. ఏంది బావా అట్ట చూస్తా ఉండావు? మా అమ్మ నాయన్ల మాటల మీద నమ్మకం లేకపోతే నేను మాటిస్తా ఉన్నాను. ఆ అర్చన ఎక్కడున్నా
తీసుకొచ్చి నీతో పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఓకేనా? సంయుక్త, నీ కళ్ళలోకి చూసి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. ఏంది బావా అట్ట అంటా ఉండవు? పెళ్ళ కళ్ళల్లోకి చూసి నేనింకా నీ పెండ్లని అని పొరపడుతూ ఉన్నాను. తప్పైపోయినది బావా. ఇదిగో బావా, నువ్వు మీ అర్చనతో ముందే చెప్పు. నిన్ను పెండ్లి కొడుకుని చేసేది మాత్రం నేనే. ఇదిగో అత్త, ఆ పెళ్లి విషయంలో మాత్రం నువ్వు నాకు పోటే రావద్దు. మా బావ అర్చనతో పెళ్ళయ్యే వరకు నాకే సొంతం. మా బావని నా చేతుల మీదుగానే పెళ్లి కొడుకుని చేసి పెళ్లి పెట్టెల మీద కూర్చోబెడతాను. ఇదిగో బావా, నీకేం అభ్యంతరం లేదు కదా? మోయా, ఐఎమ్ సారీ. అమ్మా, నాయనా, ఏందే మన వేడికొచ్చింది? మా బావని సంతోషంగా ఉంచడానికా, లేక మనం ఏడ్చి బావని ఏడిపించడానికా? ఇదిగో అత్త, నువ్వైనా చెప్పు. ఇదిగో బావా, వాళ్ళనేం పట్టించుకోకు. నువ్వు సంతోషంగా ఉంటే నూరేళ్ళు మేము సంతోషంగా ఉంటాం. నువ్వెప్పుడు బాధగా ఉండకూడదు బావా. సంయుక్త, నీలాంటి అమ్మాయిని నేను దూరం చేసుకోవటం నా దురదృష్టం. నీ ప్రేమలు, నీ ఆప్యాయతలు అన్నీ నన్ను కట్టి పడేశాయి. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ ఇంటి అల్లుడిగానే పుట్టాలని కోరుకుంటాను. అత్తయ్య, దయచేసి నన్ను క్షమించండి. నీకు మాటిచ్చింది మేము, నీకు ఆశలు కల్పించింది మేము. మిమ్మల్ని మోసం చేసినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటాం. దయచేసి నన్ను, మా అమ్మని క్షమించండి. ఏం తెలుడు ఆ మాటలు? మనం అనుకున్నవన్నీ జరగాలని రూల్ ఏమైనా ఉన్నదా? దేవుడు మనకెలా రాసి పెడితే అట్టనే జరుగుద్ది. ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి గాని దక్కని దాని గురించి ఆలోచిస్తే కన్నీళ్లే మిగులుతాయి. నువ్వు మా గురించి ఆలోచించబాకలుడు. నువ్వు అర్చన్ని ప్రేమించినావు, నువ్వు అర్చన్ని చేసుకోవడమే న్యాయం. అల్లుడు, ఇంకా ఈ కన్నీళ్లు, ఈ బాధలు నీకొద్దు అల్లుడు. మీ అమ్మ నిజం చెప్పాలని చెప్పలేకపోవడము, నిజం తెలియక మా అమ్మ నీ మీద ఆశలు పెట్టుకోవడము, నువ్వేమో అర్చన మర్చిపోలేక మా అమ్మతో నవ్వుతూ నటించలేక
ఏందల్లుడు ఈ రచ్చంతా? మహా అయితే 4 రోజులు ఏడుస్తాము, 5వ రోజు అన్నీ మర్చిపోతాము. జీవితం అంటే మనం అనుకున్నవన్నీ జరగాలనా ఏంది? ఇక నువ్వు అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండు. మేమందరము కలిసి నువ్వు ప్రేమిస్తున్న అర్చనతోనే నీ పెండ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాము. ఏంది నువ్వు మాట్లాడవు? ఇదిగో అల్లుడు, మీ మామయ్య చెప్పిన అదే ఖాయం. నువ్వు అర్చనతో పెళ్లికి సిద్ధంగా ఉండు. అక్క, ఏడ్చింది చాలు. మాధవగడికి ఏం కాదు, నువ్వు ఊరుకోక్క. నాకెందుకో భయంగా ఉంది రేఖ. వాడు జైలు నుంచి పారిపోవడం ఏమిటి? యూనిఫామ్ వేసుకుని గర్వంగా తిరగవలసిన వాడు ఇవాళ దొంగలాగా దాక్కుని తిరగవలసిన పరిస్థితి వచ్చింది వాడికి. వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? అబ్బా అక్క, ఏడవకే. నా కన్నీళ్ళంటే చిరాకు. ముందు నువ్వు ఏడవడం ఆపే. నువ్వు ధైర్యంగా ఉండు. ఎలా ధైర్యంగా ఉండాలి రేఖ? వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు సరే, కనీసం ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండవలసిన వయసులో ఇలా కేసులని కోర్టులని తిరుగుతుంటే ఎలా సంతోషంగా ఉంటాను? అక్క, కేసు కోర్టులో ఉండి తన తరపున అమృత ఉండి కూడా వీడెందుకు ఇలాంటి పిచ్చి పని చేశాడో అర్థం కాక ఒక పక్క నా తల పగిలిపోతుంటే దానికి తోడు నిన్ను ఓదార్చలేక చస్తున్నాను. అయినా పారిపోయినోడు నీ దగ్గరికి రాక ఎక్కడికెళ్తాడక్కా? వాడు ఖచ్చితంగా ఇక్కడికే వస్తాడు. అమ్మా, ఒరే మాధవ్, నేనేదో మాట వరుసకు నువ్వు ఇక్కడికి వస్తావని మీ అమ్మతో ఏదో ఫ్లోలో చెప్తుంటే ఇంతలో నువ్వే వచ్చేసావేంట్రా? ఒరే, నువ్విక్కడికి వస్తావన్న విషయం ఖచ్చితంగా ఆ సర్వాణి పసిగడుతుంది. అది ఈ పాటికి నీకోసం బయలుదేరుంటుందిరా. మోహన్ మేడం, వెహికల్ దూరంగా పార్క్ చేయి. ఓకే మేడం. సురేష్, మ్యామ్, మాధవ్కి మన వెహికల్ నెంబర్తో సహా అన్నీ క్లియర్ గా తెలుసు. డెఫినెట్ గా కన్నతల్లిని చూడటానికి వస్తాడు. మాధవ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. ఎస్ మేడం. మూవ్. మాధవ్, రా నాన్న, రా.
రా నాన్న, ఎప్పుడు తిన్నావో ఏవో నా చేతులు నీకు వడ్డిస్తాను, భోంచెద్దువు గాని రా. అక్క, ఈ సిచ్యుయేషన్ అన్నం ఆప్యాయతలు పంచుకునేది కాదే. ఈ పాటికి సర్వాణి బయలుదేరి ఉంటుంది. రేఖ, నువ్వు ఉండవే. శర్వాణి శర్వాణి అంటూ మాటి మాటికి నన్ను వాడిని భయపెట్టకు. ఒరే మాధవ్, నువ్వు ఉండరా, నేను వెళ్ళి అన్నం వడ్డించుకుని తీసుకొస్తాను, ఉండు. అక్క అక్క, ఒరే మాధవ్, ఆ పోలీస్ పిల్లకు నువ్వు ఇక్కడికి వస్తావని ఖచ్చితంగా తెలుసురా. నా మాట విని ఇక్కడి నుంచి పారిపో, లేదంటే అందరం దాని చేతులు బుక్ అయిపోతాం. పిన్ని, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుందామని నేనే బయటికి వచ్చాను. ఒరే, నీ ప్రాబ్లం తగలయ్యా, దాని సంగతి తర్వాత. ముందు ఈ గండం గురించి ఆలోచించు. పిన్ని, శర్వానికి ఎంత స్టామినా ఉందో నాకు అంతే స్టామినా ఉంది. ఇంకా ఈ 4 గోడల మధ్య నలిగిపోవడం ఇష్టం లేకే బయటకు వచ్చాను. కీర్తి ప్రెగ్నెన్సీ ఏంటో, దాని అబార్షన్ ఏంటో, దాని వెనక ఉన్నది ఎవరో మొత్తం బయటికి లాగుతాను. మాధవ్, తిన్రా. అక్క, వాడు తింటాడు గాని ఇప్పుడు నువ్వు అన్నం కలిపి గోరుముద్దలు తినిపించుకుంటూ కూర్చోకు. ఒరే మాధవ్, మీ అమ్మ గురించి టెన్షన్ పడకు. నువ్వు త్వరగా తినేసి ఇక్కడి నుంచి బయటపడు. ఒరే మాధవ్, నువ్వు అనుకుంటున్నట్టు కీర్తి కుట్ర వెనకాల శర్వాణి తప్ప ఇంకెవ్వరు లేరు. రేఖ, కాసేపు ఆ గొడవలన్నీ పక్కన పెట్టు. ఒరే మాధవ్, నువ్వు ముందు అన్నం తిన్రా. ఎప్పుడు తిన్నావో ఏమిటో. రా నాన్న, రా నాన్న, రా, కూర్చోరా, తినరా. టైంలో శర్వాణి వస్తే వీళ్లతో పాటు నేను దొరికిపోతాను దేవుడా. తినరా. అయ్యో నామతి మండ, మంచినీళ్ళు తీసుకురావడం మర్చిపోయాను. ఉండు, ఇప్పుడే తెస్తాను.
పని వచ్చేసినట్టుందిరా. నేను చెప్తాను అన్నాను, విన్నారా? చూడు ఏం జరిగిందో. పిన్ని, అమ్మని జాగ్రత్త చూసుకో. మాధవ్ ఎక్కడా? రేఖ, మాధవ్ని ఎక్కడ దాచిపెట్టారు? శర్వాణి, నువ్వు కావాలని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు. మేము నీకేం ద్రోహం చేశామమ్మా? ఆంటీ, యాక్ట్ చేసింది చాలు. మాధవ్ ఎక్కడా? అంటే నేను ఎక్కడి నుంచి తీసుకున్నానత్తయ్య? అసలు భూమి మీదే లేని అర్చనని ఎక్కడి నుంచి తీసుకున్నానత్తయ్య?